వెలిమినేడు పిఎస్సిఎస్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతుల ఆందోళన. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పిఎస్సిఎస్ సెంటర్ వద్ద రైతుల ఆందోళనకు దిగారు. పిఎస్సిఎస్ సెంటర్ కి వచ్చిన 550 యూరియా బస్తాలను ఆన్లైన్ లో పెట్టిన 5 నిమిషాలకే నో స్టాక్ అని చూపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎస్సిఎస్ గేట్ కు తాళం వేసిన రైతులు ఆన్లైన్ వల్ల యూరియా బుక్ చేసుకోవడం రావడం లేదని ఆన్లైన్ సిస్టమ్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సమీప రైతులకు కాకుండా బుక్ చేసుకున్న వారికి యూరియా అందిస్తున్నారని, దీని ద్వారా పిఎస్సిఎస్ సెంటర్ పరిధిలో ఉన్న రైతులకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఎక్కడ పోతుందో మాకు డిమాండ్ చేసేది ఒకటే, ఈడికెళ్ళి మాత్రం ఒక బస్తా తీసేయడానికి వీల్లేదు. ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, ఒక్క మనిషికి ఒక బస్తా దొరకట్లేదు. కానీ ఎవడు కొడుతుండి ఎక్కడ పోతున్నాయి? ఎకరానికి ఒకటే ఆధార్ కార్డు చూసి నుంచి మేము వచ్చినాం 15 రోజుల కింద అదేని లోడ్ వచ్చినాడు ఊరికొస్తారకు ఒక నిమిషంలో కథమైనాక మళ్ళీ లేవనగానే వెళ్ళిపోయినాం పేరపల్లికి. మళ్ళా ఈ రోజు ఈ రోజు కూడా అట్లే అయింది. అంత ఒక రోజు అట్లా కూడా మాకు ఒక్క బస్తా ఇస్తలేదు సారు. ఇప్పుడు నెల 15 రోజుల కింద ఒక 4 బస్తాలు ఇచ్చిర్రు. ఇంతవరకు మేము నాటేసిన కాచి మందు చల్లలే. మేము ఎట్లా బాగుపడాలి? రైతులము మేము ఏ విధంగా ముందు పడాలి? మాకేంది మీరేం చేస్తారు? సహకారం మాకు ఏమన్నా చేస్తురా? మేము వచ్చింది ఎందుకు? ఇక్కడ బ్యాంక్ ఉందనే కదా మేము వచ్చినాక ముఖం మీద కొట్టి లేదని ఎలా కొడుతుర్రు? మేము ఒక ఊరు నుంచి కిరాయి పెట్టుకుని వస్తున్నాము. మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడ పోవాలి? ఒక్క నిమిషం, మాకు చదువు రాదు సార్. మేము చదువు రాదు, కాగితాలు పట్టుకొని నిలబడేస్తాం. నుంచి అన్నం కూడా వెళ్ళా సార్. ఈ రోజు నిన్న సాయంత్రం 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్లో పెడతానని చెప్పింది. 9:30కు పెట్టిందా, 8:30కు పెట్టిందా, ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్లీ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. మీకు ఇన్ఫర్మేషన్ లేదా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి రైతులందరూ ఒకసారి చూడండి. అయినా కూడా మేము మాకేమో సరిగా తెలియదు. అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమా లేకపోతే ఇక్కడ చేస్తున్న సిబ్బందా? మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ బస్తాలు ఎట్లా అయినాయి, ఆ బుకింగ్ అవుతుంది కదా, ఎవరికి ఎన్ని బస్తాలు అయినాయి, ఏ టైమింగ్ అనేది మాకు బయోడేటా కావాలి. ఆ బయోడేటా తీసినాకనే ఈడికెళ్ళి బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మాత్రం ఈడికెళ్ళి మాత్రం ఒక బస్తా కూడా పోదు. దేనికైనా సిద్ధం, రైతులు దేనికైనా సిద్ధానికి ఉన్నాం. దాదాపు ఒక 15 రోజుల నుంచి వచ్చినట్టే మాయమైపోతుంది.